రుద్ర, నాకు మిస్ సెక్యూరిటీ మెసేజ్ పెట్టారు. చెప్పు, నేను నీకేం చెయ్యాలి? సార్, ఈ బీస్ అన్ని రోబోటిక్. ఒకవేళ ఏ బియ్యాన్ని కింద పడితే అవన్నీ పాడైపోతున్నాయి. అప్పుడు మీరు దాన్ని ఎలా వెతుకుతారు? నా దగ్గర ఒక మదర్ బీ ఉంది, అది కూడా క్వీన్ బీ లానే. దీన్ని మనం ఎగురు పెడదాం. ఇది ఎగురుతోనే స్కూల్ మొత్తం తిరుగుతుంది. తర్వాత ఏ బీ అయినా చెడిపోయి కింద పడుంటే అది మదర్ బీకి అట్రాక్ట్ అయి అలా వచ్చి అంటుకుంటుంది. తర్వాత మదర్ బీ దాన్ని ఇక్కడ వర్క్ షాప్ కి తీసుకొస్తుంది. సార్, మీరు దీన్ని పంపించండి. మేడం కానన్గో రూమ్ లో ఒక్క బీ దొరికినా కూడా మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. సరే. రుద్ర చాలా పెద్ద తప్పు చేశాడు. వాణ్ణి తప్పించుకోనివ్వకండి, సరేనా? గేట్స్ అన్నిటిని లాక్ చేయండి. స్కూల్లో ప్రతి చోట బాగా వెతకండి. అవసరమైతే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియచేయండి. ఎవరైతే రుద్రాన్ని పట్టుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పండి. అరే, ఇది మదర్ బీ కదా? ఇది డ్యామేజ్ పీస్ ని అట్రాక్ట్ చేసి వర్క్ షాప్ కి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోండి త్వరగా. మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. మన దాంతో వాడిని పట్టుకుందాం. షకల్ సార్, ఐఎమ్ వెరీ సారీ. మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. రుద్ర ఎక్కడున్నాడో అసలు అంతు పట్టడం లేదు. నాకు తెలిసి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయాడు అనుకుంటాను. అయ్యో సెక్యూరిటీ, వాడు రుద్ర వాడు ఎవరికి భయపడడు. మీరు అసలు ఎలాంటి సెక్యూరిటీ? మీరు మళ్ళీ నా దారికి అడ్డొస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తాను. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? నా చేతికి చిక్కావంటే నేను అసలు ఏం చేస్తానో చూడు. షాకా సార్, మీరేంటి ఇలా చేశారు? ఇప్పుడు నిజమైన కల్ప్రేట్ ఎవరన్నది తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? రుద్ర చేసిన తప్పు మనకి తెలుస్తోంది కదా, ఇంకేంటి? మీరు ఆ వీడియోని చూశారు కదా. సాయంత్రం లోపు రుద్రాన్ని పట్టుకుని తీసుకురండి. వరుణ్, నువ్వు మిస్టర్ మెక్టిషన్ దగ్గరికి వెళ్ళి చెప్పు మదర్ బీ వస్తుందని, ఇంకా దాని దగ్గర ఉన్న డ్యామేజ్ బీ ని రిపేర్ చేయాలని. అది రికార్డ్ చేసిన వీడియోని మనం అందరికి వేసి చూపించాలి. రుద్ర, అటు చూడు, శాకాలు వస్తున్నారు. ఆయన మదర్ బీ వెనకాలే వెళ్తారు. ఇబాయిస్కా మదర్ బీ ఇమేజ్ క్రియేటో. మైరా, నీ బటర్ఫ్లై ని అతని వెనక్కి వదులు. అప్పుడు అతను ఈజీగా పట్టుకోవచ్చు. ఈగల్ మ్యాన్స్, రుద్ర స్కూల్ నుంచి బయటికి పారిపోతున్నాడు. త్వరగా పట్టుకోండి. ఒకవేళ సీ బీచ్ కి వెళ్లి మేడం కానుంగోని డిస్టర్బ్ చేయబోతాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ మిస్ సెక్యూరిటీ. ఈ రోజు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను ఇప్పుడే మేడం కానుంగో దగ్గరికి వెళ్తాను. మేడం కానన్గో, నిజం చెప్పండి, మీరు శాకాల్ని ఎందుకని ప్రిన్సిపల్ చేశారు? ఎందుకంటే తను చాలా తెలివైనవాడు కాబట్టి. రుద్రా, చాలు, ఇప్పటికే ఎక్కువ చేశావు. మేడం, మీరు కొంచెం తప్పుకోండి. వీడు చేసిన పనికి వీడికి వాళ్ళ శిక్ష పడాల్సిందే.
నీ చిన్నపిల్లల మ్యాజిక్ వల్ల నాకు అసలు ఏవి కాదు రుద్రా. నా తల తిరుగుతోంది, నా వల్ల కావట్లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మాకు అడ్డు రాకు. మాకు అడ్డుగా ఎవరొచ్చినా నేను వదిలిపెట్టాను. కానీ నేను వస్తాను. నేను రుద్రకి సహాయం చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. అది ఎక్కడికి వెళ్తోంది? వరుణ్, దీన్ని నేను రిపేర్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా రికార్డ్ అయి ఉంటే అన్ని సస్పెన్స్ తీరిపోతుంది. అరే, నీకేమైంది? మైరా మ్యాజిక్ చేసినట్టుంది. అరే, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? షాకాల్ ఇక్కడికి ఎలా వచ్చాడు? షాకాల్, మర్యాదగా అన్నిటిని ఆఫ్ చేసేయ్. కానీ మీరేగా ఆయనని ప్రిన్సిపల్ చేశారు. నేనెప్పుడు చేశాను? ఇదంతా ఏదో కుట్ర. రుద్ర, నువ్వు అనుకున్నది కరెక్టే. నువ్వు ఎంబీటీవీని దొంగలించేటట్టు ఒక రికార్డింగ్ చూపించారు కదా, అది షాకాల్ మ్యాజిక్ తో చేసింది. మిగతావి నువ్వే చూడు. ఇక్కడ చూడు. ఎంత అందమైన గడియారం. దీని మీద నా ఫోటో కూడా చాలా అందంగా ఉంది. వావ్! నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకాల్. నేను ఏదైతే చెప్తానో ఇప్పుడు నువ్వు సరిగ్గా అదే చెయ్యబోతున్నావు. ఓకే షాకాల్. షాకాల్, ఈ కుట్రకి కారణం మీరే అని నాకు తెలుసు. కానీ మీరు మళ్ళీ ఓడిపోయారు. ఒక విషయం మీరు మర్చిపోయారనుకుంటా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. షాకాల్, ఇట్స్ టైమ్ టు గో. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. రుద్ర, నేను మళ్ళీ వస్తాను. రండి రండి, మిమ్మల్ని డిటెన్షన్ రూమ్ లో పడేయకపోతే నా పేరు సెక్యూరిటీయే కాదు.